రెడ్డికా ఢిల్లీలో మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. తెలంగాణలోని వివిధ రక్షణ శాఖ భూముల ట్రాన్స్ఫర్ పై చర్చిస్తున్నారు. హైదరాబాద్ లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం డిఫెన్స్ ల్యాండ్స్ తప్పనిసరిగా అప్పగించాలని కోరనున్నారు. ఇక తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటుపైన కూడా రాజ్నాథ్ తో డిస్కస్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఢిల్లీలో మూడో రోజు సీఎం పర్యటనపై మరిన్ని వివరాలు మదర్ అందిస్తారు. మదర్, మమత, కొద్దిసేపటి క్రితమే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు ఇద్దరు ముగ్గురు ఎంపీలు కూడా ఈ భేటీలో ఉన్నారు. కీలకంగా రక్షణ శాఖకు సంబంధించిన భూముల బదలాయింపు పైన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ చేసింది. గతంలో మెహదీపట్నం దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ భూములు కావచ్చు, లేకపోతే ప్యారడైజ్ దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ భూములకు కొంత రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్లు, రోడ్ల నిర్మాణానికి ఉపయోగించుకోవాలని భావిస్తూ ఉంది. రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూములు రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే రక్షణ శాఖకు సంబంధించి ఏవైతే భూములు ఇస్తున్నారో వాటికి వేరే దగ్గర అకామిడేట్ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వాటికి సంబంధించి గతంలో కూడా అనేక మార్లు రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినటువంటి సందర్భాలను కూడా చూసాము. ఇప్పుడు మరొకసారి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయిన సందర్భంలో ఆ రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూముల బదలాయింపుతో పాటు మరొక అంశాన్ని కూడా ఈసారి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి 98.20 ఎకరాల రక్షణ శాఖకు సంబంధించినటువంటి భూముల్ని తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా ఇప్పుడు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈసీ మూసీ నదుల సంగమం దగ్గరలో ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతా ఉంది. జాతీయ సమైక్యత అలాగే గాంధీ విలువలను అందరికీ సంకేతంగా ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. దానిలో భాగంగానే వాటి కోసం రక్షణ శాఖకు సంబంధించిన 98 ఎకరాల భూముల్ని తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాల్సిందిగా విజ్ఞప్తి అనేది కూడా చేస్తా ఉన్నారు. వాటికి ఆ ప్రాజెక్టు యొక్క విశిష్టతలను కేంద్ర మంత్రికి వివరించబోతున్నారు. ఇక మరొక వైపు సైనిక స్కూల్ కు సంబంధించి కూడా గత కొంతకాలంగా ఈ డిమాండ్ పెండింగ్ లో ఉంది. దాన్ని మరొకసారి రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించి కూడా వాటిని కేటాయించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు. ఇక భేటీ ముగిసిన తర్వాత ఒకరిద్దరు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్స్ అనేది కూడా కోరుతా ఉన్నారు. దాంట్లో కీలకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేటువంటి అవకాశం ఉంది. కీలకంగా వరద సహాయానికి సంబంధించి గతంలోనే డిప్యూటీ సీఎం అలాగే తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు మంత్రులు కూడా హోంమంత్రిని కలిశారు. ఆ సందర్భంలోనే సుమారు ఇప్పుడు జరిగినటువంటి వర్షాల వల్ల 5,000 కోట్లు, గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి 11,000 కోట్లు, మొత్తంగా 16,000 కోట్లు రాష్ట్రానికి విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు సీఎం కూడా మరొకసారి కలిసి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో వరద నష్టానికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్స్ వైజ్ గా గతంలో ఇచ్చారు, మరొకసారి హోంమంత్రిని కలిసి వాటికి సంబంధించినటువంటి నిధుల విషయంలో పెండింగ్ లో ఉన్నటువంటి అంశాల విషయంలో కేంద్ర హోంశాఖ మంత్రిని కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే రక్షణ శాఖ మంత్రికి సంబంధించిన మీటింగ్ ఒకటి కన్ఫర్మ్ అయింది. ఆ భేటీ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది. మిగతా భేటీలకు సంబంధించి ఇంకా అపాయింట్మెంట్స్ అనేది ఖరారు కావాలి. ఒకవేళ అపాయింట్మెంట్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా భేటీ తర్వాత హైదరాబాద్ బయలుదేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మమత.